H1 వీసాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా అమెరికాలో కామెంట్స్ వింటున్నాం. దీన్ని స్కామ్ అన్న అమెరికన్ రైట్ వింగ్ లీడర్స్ కూడా ఉన్నారు. అమెరికన్ల అవకాశాలను భారతీయులు తన్నుకుపోతున్నారు అనే విమర్శలు కూడా చూస్తున్నాం. కానీ ట్రెండ్ మారిందని లెక్కలు చెప్తున్నాయి. H1B వీసాలపై ఇండియన్ ఐటీ రంగం ఆసక్తి చూపడం లేదు. ఇండియన్ ఐటీ కంపెనీలు H1 వీసాలపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నాయి. గత 8 ఏళ్లలో భారత్ ఐటీ కంపెనీ నుంచి వెళ్లే అప్లికేషన్లు 56% వరకు తగ్గిపోయాయి. అదే టైంలో ఆసక్తికరంగా అమెరికన్ కంపెనీలే ఎక్కువ H1 వీసాలపై ఆధారపడుతున్నాయని తెలుస్తుంది. ఇక నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ నివేదిక ఇదే చెప్తుంది. ఏడు టాప్ ఇండియన్ ఐటీ కంపెనీలను తీసుకుంటే ఇవి H1B కోసం సబ్మిట్ చేసి అప్లికేషన్లను భారీగా తగ్గాయి. 2015లో ఇవి కంపెనీలు సుమారు 15,100 అప్లికేషన్లను ఫైల్ చేస్తే 2022-23 నాటికి ఆ సంఖ్య కేవలం 6,700కు పడిపోయింది. అంటే గత 8 సంవత్సరాల్లో కూడా అప్లికేషన్లు ఏకంగా 56% తగ్గాయి. ఒకప్పుడు H1B వీసాలను ఎక్కువగా స్పాన్సర్ చేసిన ఒక భారతీయ ఐటీ సంస్థ ఇప్పుడు 75% వరకు తగ్గించుకుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికన్ టెక్ కంపెనీలు H1B వీసాలను పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నాయి. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో 5 ప్రముఖ అమెరికన్ ఐటీ కంపెనీలే దాదాపు 28,000 H1B వీసాలను వాడేసుకున్నాయి. H1B వీసాలపై కూడా విమర్శలు పెరుగుతున్న టైంలో అసలు వాటిని ఎక్కువగా ఉపయోగించుకునేది అమెరికన్ కంపెనీలే అని తేలడం ఈ చర్చలో భిన్న కోణాలను చూపిస్తుంది. ఇండియన్ ఐటీ కంపెనీలు స్థానికులకి అవకాశం ఇవ్వడం లేదా ఆటోమేషన్ వైపు మళ్లడం కారణంగానే వీసాలపై ఆధారపడడం తగ్గిందని కూడా తెలుస్తుంది. ఏడాదికి గాను US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ 1,20,000 అప్లికేషన్లను సెలెక్ట్ చేసినట్లు చెప్పింది. మేక్ అమెరికా గ్రేట్ అమెరికా, అమెరికా ప్లస్ నినాదాల మధ్య 2021 తర్వాత వీసాల సంఖ్య భారీగా తగ్గింది. అయినా ఇవి కూడా చాలా ఎక్కువ అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు H1 వీసా అంటేనే మండిపడే వాళ్ళు పెరిగారు. ఇవి అమెరికన్ల అవకాశాలను గుంజేసుకుంటున్నాయి అంటున్నారు కూడా. కానీ అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్ లాంటి అమెరికన్ కంపెనీలు టాప్ H1B స్పాన్సర్లుగా ఉంటున్నాయి. భారతీయ ఐటీ నిపుణులపైనే ఈ సంస్థలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. TCS, ఇన్ఫోసిస్, HCL, విప్రో, టెక్ మహీంద్రా, మైండ్ ట్రీ లాంటి టాప్ కంపెనీలు H1 వీసాలపై ఆధారపడడం తగ్గించుకుంటున్నాయి.